ఐపీఎల్ 2025 సీజన్ లాస్ట్ స్టేజ్ కి చేరుకుంది. ఈ సీజన్ లో మరో 2 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే మొదటి క్వాలిఫైయర్ లో పంజాబ్ ని చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంది. ఇక ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ను మట్టి కరిపించిన ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫైయర్ కు అర్హత సాధించింది. ఈ రోజు పంజాబ్ తో ముంబై ఇండియన్స్ రెండో క్వాలిఫైయర్ లో తలపడనుంది. గుజరాత్ లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఇందులో గెలిచిన జట్టు రేపు 3వ తేదీన ఫైనల్లో టైటిల్ కోసం ఆర్సీబీతో పోటీ పడనుంది. ఈ క్రమంలో ఈ సీజన్ విజేత ఎవరో ఆసీస్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ జోసెన్ చెప్పాడు. ఈసారి ఐపీఎల్ విజేతగా ఎవరు నిలుస్తారని సోషల్ మీడియాలో ఓ నెటిజన్ డేవిడ్ వార్నర్ ను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన వార్నర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ విజేతగా నిలుస్తుందని ఆన్సర్ ఇచ్చాడు. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ లో స్టార్ బౌలర్ జోస్ హజల్వుడ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎంపిక అవుతాడని, దీంతో సోషల్ మీడియాలో వార్నర్ ప్రిడిక్షన్ వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. 2016లో ఎస్ఆర్హెచ్ కెప్టెన్ గా ఆర్సీబీకి టైటిల్ దూరం చేసిన వార్నర్ జాలీతో ఈసారి ఆర్సీబీ జట్టు కప్పు గెలవాలని కోరుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఐపీఎల్ హిస్టరీలో ఆర్సీబీ ఇప్పటి వరకు 4 సార్లు ఫైనల్ కు చేరుకుంది. ఇందులో 3 సార్లు తుది పోరులో ఆ జట్టు ఓటమి పాలైంది. మరి ఈ సీజన్ లోనైనా ఐపీఎల్ టైటిల్ గెలవాలని ఆ జట్టు చిరకాల కోరిక తీరుతుందో లేదో చూడాలి.